హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి. డైలీ రెగ్యులర్గా పుంజులు అయితే పెడుతుంటారు మనకి. ఇవి కూడా ఏమంటే సేల్ అయిపోతుంటాయండి. అంటే మీరు ఎవరన్నా అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇది ఛానల్ మీరు అంటే డైలీ మేము పెట్టే వీడియోలు మీకు అప్డేట్ అవుతుంటాయండి. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పైనుండే నెంబర్ చేస్తున్నారు, అలా కాకుండా లోపల వీడియోలో నేను నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే అది కస్టమర్ నెంబర్ అండి. అది ఏదైతే మనము అప్లోడ్ చేస్తున్నామో కోళ్ళని వాళ్ళ నెంబర్స్ అనమాట. పైనుండే నెంబర్ మాత్రం నాదండి. కాబట్టి మీరు లోపల ఉండే నెంబర్లకే చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజు అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి పసిమి గల కాకిడేగా అని చెప్తున్నారు. పసిమి గల కాకిడేగా అని చెప్తున్నారండి. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు. ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే 23 దాకా ఉంటుందని చెప్తున్నారండి. హైట్ వచ్చి 23గా చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ పుంజు యొక్క బరువు విషయం తీసుకుంటే కనుక 3.5 కేజీ పైనే ఉంటుందని చెప్తున్నారండి. 3.5 కేజీ పైనే అంటే 3.5 kgs అబోవ్గా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 13 నెలల వయసు గల పుంజు అండి. ఇది 13 monthsగా దీనికి ఏజ్ చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వయసు ఇది 13 నెలలు. ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ పసిమి గల కాకిడేగ పుంజు యొక్క ధర వచ్చేసరికి 5,500 రూపాయలు చెప్తున్నారండి. 5,500 రూపీస్ అండి ఈ పుంజు యొక్క కాస్ట్. 5,500 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు. కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. అప్పుడే ట్రాన్స్పోర్టేషన్ చేయాలని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరమైనా సరే మీరు కొద్దిగా క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. నేనైతే నెంబర్ని వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ కోళ్ళు ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి, ఫొటోస్ తీయండి. వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను 1-2 రోజులు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.